తెలంగాణలో వరి పండించే రైతులకు విలవిల కష్టాలు పడుతున్నారండి. వానాకాలం సాగులో రైతులకు అవస్థలు అయితే తప్పడం లేదు. తెగుళ్ళు సోకిన వరి పొలం కంకినల్లి, దోమ, ఆకు, ఎండు తెగుళ్ళతో ఇబ్బందులు, మందులతో పిచికారీ చేయడం వల్ల ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇప్పటికే యూరియా బస్తాల కోసం రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇదే సమయంలో వరికి తెగులు సోకడం వల్ల రైతులు లబోదిబోం అంటున్నారండి. 15 రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కంకినల్లి దోమ, ఆకు, ఎండు తెగుళ్ళు సోకి వరి కర్రలు ఎర్రబారిపోయి హుజూరాబాద్ డివిజన్లో జిమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక, సైదాబాద్, శంకరపట్నం మండలాలలో 1,20,000 ఎకరాల్లో సాగు భూమి ఉండగా 80,000 ఎకరాల్లో వరి, 20,000 ఎకరాల్లో పత్తి, 10,000 ఎకరాల్లో మొక్కజొన్న, 10,000 ఎకరాల్లో ఇతరత్ర పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఈసారి అయితే వరి పంటకు తెగుళ్ళు బెడద తీవ్రమైపోయిందని చెప్తున్నారు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద బావుల్లో, బోర్లల్లో నీళ్లు ఉన్న రైతులు అధికంగా వరి సాగు చేయడం మొదలుపెట్టారు. వరి పొట్ట దశకు వస్తుండడంతో క్రిమి కీటకాలు ఎక్కువైపోయినాయి. కంకినల్లి దోమ, ఆకు, ఎండు తెగుళ్లకు రైతులు మందులను పిచికారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దున్నడానికి, నాట్లు వేయడానికి ఎరువులకు పెట్టుబడి పెట్టి సతమతమవుతూ ఉంటే కొత్తగా తెగుళ్ళు రావడంతో రైతులు అయితే తలలు పట్టుకుంటున్నారండి. ఒక రైతు ఆయన మాటల్లో వరికి తెగుళ్ళు సోకాయి, వరికి దోమ, కంకినల్లు, ఆకు, ఎడమ తెగులు సోకాయి, మందులను ఇప్పటికే పిచికారీ చేశామని చెప్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వరి పొట్ట దశలో ఉండగా రోగాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు దడిసి మోపుడే అని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు యూరియా దొరకడం లేదని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి. సీఎం రేవంత్ రెడ్డి గారు యూరియా సప్లై చేసి ఈ యొక్క వరి సాగుకి పండించే రైతులకి అండుదండుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ రైతుల్లో ఈ వర్షాభావం కారణంగా వరికి కష్టమని చెప్పాలి. ఈ విషయంలో వరి పండించే రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.